కడప జిల్లా బద్వేలో తెలుగు తమ్ముళ్ల మధ్య కొట్లాట, రెండు వర్గాలుగా చీలిపోయిన టీడీపీ నేతలు. రోడ్డు పనుల ప్రారంభోత్సవం కోసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి వర్గాల మధ్య రచ్చ. రోడ్ల ప్రారంభోత్సవం తామే చేయాలంటూ రెండు వర్గాల పట్టు. రితేష్ రెడ్డి నిధులు తీసుకువచ్చి రోడ్లు వేయిస్తే డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని ఆగ్రహం. నేడు తెలుగు గంగా కాలనీలో రోడ్డు ప్రారంభోత్సవానికి ఉపక్రమించిన డీసీసీబీ చైర్మన్ అడ్డుకునేందుకు ఉదయం నుంచి మోహరించిన రితేష్ రెడ్డి వర్గీయులు. విషయం తెలుసుకుని జాగ్రత్త పడ్డ డీసీసీబీ చైర్మన్ ప్రారంభోత్సవానికి రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద రితేష్ రెడ్డి అనుచరుల హల్చల్. తీవ్ర ఉద్రిక్తత, పోలీసుల రంగ ప్రవేశం. గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న వైనం. పనుల ప్రారంభోత్సవానికి ఏ ఒక్కరికి ప్రోటోకాల్ లేని టీడీపీ నేతల రచ్చ. ప్రజలు గెలిపించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దాసరి సుధా ఉండగా ప్రారంభోత్సవం కోసం ఏ అర్హత లేని నేతల కొట్లాట. ఈ చేసే పనులు మేము అడ్డుకోవడం మా ఉద్దేశం కాదు. మేము చేస్తున్నామని మా ప్రజలకు, మా కార్యకర్తలకు తెలియాలి కదా. ఎవరో కన్నయ్య వచ్చి చేసుకోకపోతే టెండర్లు ఎస్టిమేషన్ వేయించింది మేము, టెండర్లు పిలిపించింది మేము. సో కాంపిటీషన్ మీద ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరికైనా చేయొచ్చు. దాని గురించి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ వర్క్లు మేము చేస్తున్నాము. సో సో దట్ ఈస్ మై పాయింట్. రాజకీయ నాయకుడు ఎల్ఆర్ఆర్స్ గ్రాంట్ అని 3 కోట్లు నారాయణ సార్ కాడిపై నేను రితీష్ రెడ్డి ఆధ్వర్యంపై 3 సార్లు తిరిగితే స్పెషల్ ఫండ్ ఇచ్చింది మన మున్సిపాలిటీకి. 2-3 మున్సిపాలిటీకి మన జిల్లాలో సంజీ మున్సిపాలిటీ కూడా రాలి ఆ గ్రాంటు వర్కులు పెట్టించేసి వార్డు వైడు ఇవ్వాలని ఒక ప్యాకేజీగా పెట్టించేసి లెస్సులు వేసి నాణ్యతగా కండక్ట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ప్యాకేజీ మూలకంగా పెట్టేసి వర్కులు పిలిచిచ్చారు. స్పెషల్ గ్రాంట్ కింద వచ్చింది. స్పెషల్ గ్రాంట్ ఎన్ని కోట్లు మంజూరు అయింది? 3 కోట్లు జీఎస్టీ కలిపి మొత్తం 3 కోట్లు. దాంట్లో జీఎస్టీ ఉంటుంది, ఇంక్లూడింగ్ జీఎస్టీ. అది మనం ఎస్టిమేట్ కాస్ట్ వచ్చేసి 2,25 లక్షలు 10 జీఎస్టీకి పోయింది. దాంట్లో ఒక 20 లక్షలు పైప్ లైన్ ఏదో అడ్జస్ట్ చేసాం. అది సెపరేట్ టెండర్ పిలిచిన అది అయిపోయింది. ఇది ప్యాకేజ్ కింద టెండర్ వేసి టెండర్ అనేది ఎవరైనా సహజం వేయచ్చు, ఎవరికైనా అప్పుదారులు. స్పెషల్ గ్రాంట్ కింద మొత్తం వచ్చింది. ఏడ అవసరాన్ని బట్టి పెట్టినాం, ఏడ డ్యామేజ్ ఉన్నాయా. గత ప్రభుత్వంలో వచ్చిన 70 కోట్లు ఎనికిపోవడంతో శివానగర్ ఇంకా చాలా పరిస్థితి అధ్వానంగా ఉంది. వాటిని కన్నా ప్రతి ఒక్క వార్డులో పనిచేయాలనే ఉద్దేశంతోనే వార్డు 10 లక్షలు 20 లక్షలు కలవట్లు అనేది చిన్న ఏదైనా పెద్ద డ్యామేజ్ దృష్టిలో పెట్టుకుని ప్రయారిటీ దానికి పెట్టినవి. ఇవి వచ్చేసి 15 నుంచి 16 వార్డులు 18 వార్డులకు ఇది కన్ఫర్మ్ అయింది. 20 గ్రాంట్ 20 చోట పెట్టినాం. 35 వార్డులలో స్టార్ట్ అయిన వర్కులు 35 వార్డులలో స్టార్ట్ అయ్యాయి. 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ 20 లక్షలు కానీ. దీన్ని మేము ప్యాకేజీ కింద పెట్టిన తర్వాత ఎవరో సుబ్బారెడ్డి అంట పొల్లంపేట అంతా టెండర్ వేసిండు. ఓకే 6.5% లెస్ చేసిండు. 6.5% వేసి మనకు 15 లక్షలు గ్రాంట్ అమౌంట్ మిగిలితే ఇంకొకరికి పెట్టుకోవచ్చు. సంతోషం మనకు కావట్లా. మేమనేది ఏంటంటే టౌన్ అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు మేము ఒక గ్రాంట్ తెచ్చే బాధ్యత మాకు. వర్క్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. అది నామినేషన్ కింద ఇచ్చే మా కార్యకర్తలకు ఇంకొకరికి ఇచ్చేవచ్చు. టెండర్కి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరైనా వేయించదని ఆయన వేసిండు. వచ్చిన తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ ఎవరో కొంటారు వచ్చి సంప్రదించేది. మా సార్ టెంకాయ తీసుకోకపోతే మేము వాటర్ లేకపోయినా ఇంత గ్రాంట్ తెచ్చినా మీరు తెచ్చినా తెలుపుకుంటాం మేము. అది లేకుండా నువ్వు ఆయన ఏమన్నా పొల్లంపేటలో కూర్చొని ఉంటే ఏడైతుంది. అది మేము వర్కులు చేస్తాం, క్వాలిటీతో చేస్తాం. ఏ కూరైనా కొట్టుకొని ఏమైనా చేసుకోండి. అవును సార్, స్పెషల్ ఆఫీసర్ ఈమెన్నా మేము కాదనం లేదు సార్. కంటాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పార్టీ అధ్యక్షులు తెలియకుండా మీరు ఎట్ట వర్కులు కావాలని మమ్మల్ని అడుగుతున్నారా అని మీకేమో ఒకరికి లేదని చెప్పని ఒక కాగితం రాసి ఉన్నాం. మేము చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పండి పొల్లంపేట ఎల్లంపేట మాకు తెలియదు కదా. మీరు తెలపండి మమ్మల్ని. అయితే నీ వర్కులు ఇక్కడ పార్టీ అధ్యక్షుడు ఆపుతాడు. ఆయన పిలుచకుండా మీరే టెంకాయలు కొట్టుకుంటానంట. ఆయన ఉండడా లేదా, మీకు అవసరం లేదా అని చెప్పండి. అతనే మెసేజ్ పెట్టండి మీ ఫోన్లు ఎత్తకుండా ఉంటే. మీ ఫోన్ చేయకుండా అతనికైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కంటాక్టర్ పొల్లంపేట అతను 10 ఏళ్ళ కంటాక్టర్ ఉండరు. ఆ కంటాక్టర్ మాకు పని లేదు. వర్క్ ఎవరైనా వేసుకోవచ్చు. లెస్ చేసుకుంటే మున్సిపాలిటీకి ఆదాయము మేము కాదన్నాంలే. అతను వచ్చి మేము అవసరమా లేదో కనుక్కోండి.
మాకు ఇంటర్వ్యూస్ ఇచ్చాడా ఈడ అతనే వచ్చి పని చేసుకున్నాడు. అతను పని చేసుకుని మాకే అభ్యంతరం లేదు. సుబ్బారెడ్డి వచ్చి పని చేయమని మాకే అభ్యంతరం లేదు. మేము కనుకుంటాం, దగ్గర ఉండి చేపించాం. సుబ్బారెడ్డి అనే వ్యక్తి వచ్చేసి ఈ 2,20,00,000 వరకు చేయమనండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము కనుకుంటాం. మున్సిపాలిటీ అధ్యక్షులు ప్రతి ఒక్క వార్డులో కార్యకర్తలు చూడుకొని పోతారు. అతనే రమ్మని మా తల్లి సంప్రదించడా? మాతో సంప్రదించే అడగండి. మాది అవసరం లేదంటే ఇదే పరిస్థితి. మీరు అతనికి మెసేజ్ పెడతారో, వాట్సాప్ కాల్ పెడితే ఏం పెడితే మాట్లాడుకోవచ్చు. ఇటైతే పని చేయడానికి ఇబ్బందికరం పరిస్థితి. దాదాపుగా 35 వార్డుల నుంచి అందరూ లీడర్లు వచ్చారు, అందరూ ఇన్ఛార్జీలు వచ్చారు, అందరూ బూత్ కన్వీనర్లు ఉంటారు, అందరం వచ్చున్నాం సార్. అతనికైతే చెప్పేసి మీ డ్యూటీగా చెప్పండి.